వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడ్లో మాజీ జెడ్పీటీసీ బద్దిన ప్రమీల నివాసంలో టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం. మండల ప్రజల కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన వరప్రసాదరావు. వైసీపీ గెలిపే లక్ష్యంగా యువనేత ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రచారం. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీలను గెలిపించాలి ప్రజలకు విజ్ఞప్తి. గూడూరు ఎమ్మెల్యేగా మేరిక మురళీధర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కోట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మేరిగా రేవంత్ చక్రవర్తి. ఫామ్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నేటి నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని వెల్లడించిన కిరణ్ కుమార్. తిరుపతి జిల్లా వాకాడ్ మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బద్దిన ప్రమీల నివాసంలో టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రమీల టీడీపీ బీజేపీ నాయకులను సాల్వాలతో సత్కరించారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పరిపాలన వ్యతిరేకంగా చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులు దారి మళ్లించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను తుంగలు తొక్కి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించి ఎన్నో రకాల నిధులతో సంక్షేమ పథకాలు కొనసాగించుకుని వాటికి మళ్లీ ఆయన పేర్లు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాకాడ్ మండల ప్రజలు కూటమి అభ్యర్థులైన గూడూరు ఎమ్మెల్యేగా పాషా సునీల్ కుమార్ను, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలు కోరారు. తాము అధికారంలోకి వస్తే తూపులిపాలెంను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, ముఖద్వారాల పూడికతీత పూర్తి చేస్తామని, అటవీ ఆంక్షలు ఉన్న తీర ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తామని, వాకాడ్ నుండి దుగ్గరాజపట్నం పంట కాలువను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వాకాడు మండలంలో 12 కోట్ల రూపాయలతో జరిగిన జలజీవన్ మిషన్లు భారీ అవినీతి చోటు చేసుకుందని, వాకాడు మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ ఇద్దరు కాంట్రాక్టర్లే చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, నువ్వూరు జనార్దన్ రెడ్డి, కోట శ్రీనివాసులు, చేవూరు శ్రీనివాసులు, వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు కాలావల్లి ప్రసాద్, వాకాటి సంపత్ కుమార్, చిట్టమూరు బీజేపీ మండల అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఉదాహరణకి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు. పెట్టినప్పుడు ఏ ఒక్కడానికి నిధులు ఇవ్వాల. అది కాకుండా డైరెక్టర్స్ వేస్తే చాలా చోట్ల ఆఫీసు లేదు, వాహనాలు లేవు, నిధులు లేవు, ఏమీ లేవు. ఇచ్చిన డైరెక్టర్లు కూడా 15,000 రూపాయలు ఇచ్చారు. అదే ఎక్కడి నుంచి వచ్చారో 2019 నుంచి ఒక్కొక్కరికి 5 లక్షలు సలహాదారు ఏ విధంగా జరిగిందో కనుక నేను కూడా చాలా ఇబ్బంది పడిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడిపోయి నాకు ఎప్పుడు స్వతంత్రం వస్తుందా అని చెప్పి నేను కూడా చూస్తూ ఉండేవాడిని. అందుకే ఏ రోజు కూడా వారిని ఆశించలేదు, నేను కోరలేదు. నాకు ఎంపీ మళ్ళీ ఏమన్నప్పుడు వారు నా లిస్టులో నా పేరు ఆ లిస్టులో లేనప్పుడు మరలా వారి వైపు కూడా చూడలేదు. ఎందుకంటే నాకు స్వతంత్రం కావాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని పనులు చేయడం జరిగింది. అవి చేసిన దానికంటే చేయబోయే పనులు, ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఒక అవినీతి ఎక్కువగా జరిగిపోయింది కనుక 19 నుంచి 24 వరకు అహంకారంతో కూడిన రాజకీయం ఉంది కనుక వారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా లేదు, అవినీతి లేని పాలన కావాలా, ప్రజాస్వామ్యం కావాలనే ఉద్దేశంతో కూటమి ఎన్డీఏ కూటమి అధికారు మోడీ గారు దానికి ఆశీస్సులు అందజేశారు. దానిలో నేను ఒకవైపు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారు తెలుగుదేశం వ్యవసాయ మీద, నేను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ కమలం గుర్తు మీద ఎంపీగా నేను నిలబడిపోతున్నాను. సో ఇక్కడ చేయవలసినవి చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఎందుకంటే బాగా వెనుకబడిన ప్రాంతంలో చిట్టమూరు కానివ్వండి, కోట కానివ్వండి, అలాగే వాకాడు, దాంతోపాటు దొరవారి సత్రం, అలాగే ముత్తుకూరు, సూలూరుపేట, ఇవన్నీ కూడా తీర ప్రాంతాలు. ముఖ్యంగా చేయవలసింది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను కనుక చాలా వరకు నేను చేయాల్సినా కూడా
అది మళ్ళా వేస్తే కనుక ఆ ముఖద్వారాలు చేయించలేకపోయాను. నేను మొదటి సంవత్సరంలోనే మా సాక్ష్యం పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే రసయ్య గారు, మీ ముందు నేను తెలియజేస్తున్నాను, మా సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి గారు. మొదటి సంవత్సరంలోనే ముఖద్వారాలు వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొస్తానని చెప్పి ఒక అనుభవంతుడిని, సమర్థవంతుడిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసి వచ్చిన వ్యక్తిని ప్రజల సేవ చేయాలని చెప్పి రోజు మనం ఆశ పెరిగిపోతుంది. అందుకే వయసు తెలియదు, నాకు శ్రమ కూడా తెలియదు. దాంతో తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత మొబైల్ టవర్స్ చాలా కృషి చేసి కొంతవరకు ఇచ్చాము, కానీ ఎవరు కూడా దాని డబ్బులు రాకపోవడం ఉంటావో అక్కడ మేము పెట్టిన జియో టవర్స్ అంత ఫలితం లేకుండా పోయింది కనుక అది మంచి బిఎస్ఎన్ వస్తున్నాం. అలాంటప్పుడు ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు కొన్ని స్థానిక సమస్యలు చెప్పారు. నేను కూడా ఎమ్మెల్యేగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా కానీ రాజ్యాధికారంలో ఉన్నవారు రెండు చూడాలా, సంక్షేమం చూడాలా, అలాగే అభివృద్ధి చూడాలా. ఏది ముఖ్యమైనది కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు బిడ్డలకి బట్టలు ఆ కడుపు నిండా భోజనం పెట్టినంత ముఖ్యమో విద్య విషయం కానీ, మంచి బట్టలు కానీ, మంచి ఇల్లు కానీ, అది ఆ మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి ఒక మనిషికి. అదేది లేకోకుండా వారు ఏమి తెలివితేటంటే 12 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను ప్రయాణం చేశాను. ఇది వరకు కూడా నేను ముఖ్యమంత్రి దగ్గర పని చేసి వచ్చాను. జయలలిత గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు ఎవరు కూడా సేవలు చేశారే తప్ప నేను సేవ చేశాను అందుకోసం అని చెప్పి గెలిపించమని అడిగిన వాళ్ళు నేను ఇంతవరకు అంత స్వలాభాలతో ఉన్న వాళ్ళని నేను ఎక్కడ చూడాలి. వారు సంక్షేమ పథకాలు చూస్తే వాళ్ళు పథకాలు పెట్టారు. ఇందాక వారు చెప్పినట్టుగా ఏ ఒక్క అభివృద్ధి జరిగినా కూడా ఆ మోడీజీ గారి ఆశీస్సులు లేకోకుండా చక్కగా కూర్చున్నారు. అది సచివాలయం కానివ్వండి, లేదా రైతు భరోసా కానివ్వండి, ఆఖరికి నాడు నేడు కింద జరిగిన స్కూల్ రిపేర్స్ కూడా, క్లినిక్ కానివ్వండి, అలాగే లైబ్రరీ కానివ్వండి, దానితో పాటు రైతు భరోసాలో కూడా 6,000 ఇస్తున్నారు. ఆ విధంగా ఏది చూసినా ఇవన్నీ వారికి. సో ఇవన్నీ కూడా మరి ఏం చెప్పకోకుండా రాష్ట్ర ఆదాయము నాకు తెలిసి సంవత్సరానికి 85,000 కోట్లు. 85,000 కోట్లు అయితే అందులో జీతాలు ఎంతంటే 86,000 కోట్లు. ఒక్క రూపాయి మీద రైట్. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రావాలా, నువ్వు రావాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు దాదాపు 12 లక్షలు అప్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు, సర్పంచ్ డబ్బులు తీసుకున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ డబ్బులు తీసుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు తీసుకున్నారు. ఇక మరి ఎవరు వాళ్ళు కూడా ఈయన సీఎం చేసుకున్నప్పుడు సర్పంచ్ కూడా వాళ్ళు కూడా గ్రామానికి ఏదో ఒక రోడ్డు వేయాలని ఆశపడతారు కదా, వారు కూడా ఒక తాగునీరు చేయాలని ఆశపడతారు కదా. అదేది లేదు. సర్పంచ్లు సున్నా, ఎమ్మెల్యేలు పెద్ద సున్నాలు. సో ఆ విధంగా చేసేసి నేను ఆ తర్వాత నా అంటారు. దాంట్లో కూడా నా బీసీలు, నా ఎస్సీలు లేదు. ముందు 4 కూడా ఆయనే. కానీ నేరుగా చుచ్చుకుపోయి మాట్లాడగల, డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని మాట్లాడగల నాయకులు ఎవరైనా ఉన్నారంటే వరప్రసాద్ గారనే తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరందరూ గమనించాలా, ఈరోజు కేంద్రం నుంచి సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద హౌసింగ్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కట్టిన అరాకొరా ఇల్లు ఎవరున్నా ఉంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇంకొకటి మీరు ప్రధానంగా గమనించాలా, ఈ మండలంలో 2 కాంట్రాక్టర్లు చేరి, ఒక కాంట్రాక్టర్ ఇంకో నాయకుడు చేరి సుమారుగా 11 కోట్ల వర్కులు జలజీవన్ మిషన్ కింద ఈ మండలానికి తెచ్చారు. అయితే దాన్ని ఒక పద్ధతిగా చేయడం దానివల్ల ఈరోజు ఇంకా చాలా పంచాయతీలు, కొన్ని పంచాయతీలు పర్వాలేదు, చాలా పంచాయతీలు తాగునీరుకి ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఈ మండలంలో మొబైల్ టవర్స్ అవసరం. అదేవిధంగా వైల్డ్ లైఫ్లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి 3 ఫేజ్ కరెంట్ ఇప్పించే విధంగా పర్మిషన్ ఇప్పించాల్సిందిగా సార్ని మీ పత్రికా మిత్రుల ముందర నేను ఆయన కోరుతా ఉన్నాను.
అట్లా చెప్పుకుంటా పోతే ఈ మండలం మేము అభివృద్ధి చేసామంటున్నారు కానీ ఫస్ట్ నుంచి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో వాకాడు మండలం వెనకబడి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వస్తారు. దానికి డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. వాకాడు మండలంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ వస్తారు 4 రోజుల తర్వాత, మళ్ళీ వాటి గురించి మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో వాకాడు మండలాన్ని ఒక మండలంగా చేసే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ, అదేవిధంగా శాసనసభ సభ్యులు కూడా వస్తారు, వాళ్ళు కూడా కోరుతాం. ఇదే విధంగా మీ అందరి సహకారం, పత్రిక మీడియా మిత్రులందరి సహకారం మాకు మీరు అందించండి. ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తేండి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో చేస్తామని. ఇంకోటి చెప్తా ఉన్నాను, దుగరాజపట్నం కాలువ చేయిందే మేము మళ్ళీ రాము దుగరాజపట్నం అని చెప్పారు గత ప్రభుత్వ నాయకులు. ఈరోజు దుగరాజపట్నం కాలువ ఎట్టపోయిందో తెలియటం లేదు. ఊరికేనే పత్రికలకి మీడియాకి చెప్పడం తప్పితే ఏం అభివృద్ధి చేశారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. కానీ స్టేట్లో మొత్తం పోల్చుకుంటే గూడూరు కాన్స్టిట్యున్సీకి చాలా మంచి పనులు చేసి పెట్టాడు. ఈరోజు గూడూరులో నేను చెప్పకూడదు, సారే చెప్పాలా, మార్కెట్ అయితేమి, టవర్ క్లాక్ అయితేమి, అదేవిధంగా ఇప్పటి నుంచి ఆగిపోయిన హై లెవెల్ బ్రిడ్జ్ అయితే ఫండ్స్ రాలేదు, మొత్తం పర్మిషన్స్ అనేది తెచ్చేసాడు. ఇట్లా తెచ్చాడంటే ఆయన సొంత కెపాసిటీతో, ఆయన ఒక ఐఏఎస్, ఒక సీనియారిటీ పెద్దవారు కాబట్టి ఆయన పైన కింద పోరాడి సొంత కెపాసిటీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో మైనింగ్ పరిస్థితి, ల్యాండ్, శాండ్, వైన్, డ్రగ్స్ ఇటుకుంటే ఇటు సినిమాల్లో చూసే పరిస్థితే కానీ ఈరోజు సినిమాల్లో చూస్తుంటాం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా మీరు చూసారు, సొంత చెల్లెలు మా అన్నకు ఓటు ఇవ్వకుండా అంటున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం. మా అన్న సీఎం అయ్యేదానికోసం అమ్మ ఒక పక్క, చెల్లి ఒక పక్క, సుమారుగా ఆడబిడ్డ 3000 కిలోమీటర్లు ఎండనక. వైసీపీ గెలుపే లక్ష్యంగా యువనేత ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని రెడ్డిగారి దిబ్బ గిరిజన కాలనీలో ఇంటింటా కరపత్రాలు పంచుతూ వైసీపీ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, గూడూరు శాసనసభ్యులుగా మేరీగా మురళిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారని, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండి అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి అని, కులం, మత, రాజకీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి రామలింగారెడ్డి, వాకాడు మాజీ సర్పంచ్ దువ్వూరు భార్గవరామ, పెంచల్ రెడ్డి, ఎల్ఎన్టీ భాస్కర్ రెడ్డి, వాకటి రవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హలో గారు ఏవి హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు. మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా, మన ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఎటువంటి హాస్పిటల్స్ కింద తయారు చేసి ఇంతకుముందు మన హాస్పిటల్లో ఒక్కడ పోయేది లేదు. ఈరోజు ప్రతి ముందు దొరుకుతుంది. అట్టే చదువులు పెద్ద స్కూల్స్ కట్టిస్తున్నాడు. చెప్పిన మాట తప్పిపోవడం వల్ల ప్రతి ఇంటికి బాగలేకపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చినాడు. ఇవన్నీ ఉన్నాయి. ఏ ఇల్లు కూడా ఏ మగోడు చెప్పలే, ఒక మగోడు మాట చెప్పాడు, ఏంటంటే మీ ఇంట్లో లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటేయాలన్నాడు. అవతల దొంగల పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు రెడీగా ఉండరు. వాళ్ళు ఏంటంటే ఆయన కొడుకుని చేసుకునే దానికి, ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి తప్ప ఇంకేమీ లేదు. దాంట్లో అందరి కాళ్ళు పట్టుకొని ఒక మన కిచిడీలా తయారై ఉంది ఆ పార్టీ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎవరు వస్తే మాట మీద నిలబడతాడో, ఎవరు వస్తే మన జీవితాల్లో మేలు కలుగుతుందో చూసుకోండి. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. జై జగన్. అన్న ఇటు తిరగన్నా అన్నా
ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎంఆర్పీఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తమ మద్దతు తెలియజేశారని, కూటమి అభ్యర్థులు పాషం సునీల్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. 19వ తేదీ తిరుపతిలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి గూడూరు నియోజకవర్గంలో నుండి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, సుసింద్రి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ అన్నను గెలిపించేందుకు మేము నియోజకవర్గంలో మొత్తం మాదిగ పల్లెలన్నీ తిరిగి అన్నను గెలిపించే విధంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపు తిరుపతిలో జరుగు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి సభను గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు, విద్యార్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. మన మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి మాదిగ పల్లెల్లో తిరిగి మన అభ్యర్థి సునీల్ అన్నని, వరప్రసాద్ గారిని గెలిపించుకునే విధంగా మేము మా సాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. నా పేరు మందా పెంచలయ్య మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్. ఏదైతే మాదిగల ఆకాంక్షలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ అన్న గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అన్ని మండలాల చిట్టమూరు, కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగ పాళెల్లో మరి గ్రామాన సునీల్ అన్న గెలుపు కోసం, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారి గెలుపు కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ సాధించుకుంటూ కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చే విధంగా మరి మాదిగ దండోరా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ గూడూరు నియోజకవర్గంలోని ఈ యొక్క విలేకరుల సమావేశం, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రేపు 19 ఉదయం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో ఉన్న తిరుపతి హెడ్ క్వార్టర్లో మరి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు, అత్యధికంగా మాదిగలు కూడా పాల్గొని భవిష్యత్తు కార్యాచరణని మందకృష్ణ మాదిగ గారు తెలియజేస్తారు. ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న అట్లాగే అన్న సునీల్ అన్న కానీ, అట్లాగే వెలగపల్లి వరప్రసాద్ గారిని కానీ ఖచ్చితంగా గెలిపించుకొని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ గూడూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విడుదల చేశారు. నేటి నుండి 25వ తేదీ వరకు గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫామ్ 1 నోటిఫికేషన్ విడుదల చేశామని, నేటి నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి పోటీ చేసే అభ్యర్థితో పాటు 4 మాత్రమే అనుమతిస్తామని, అభ్యర్థి 2 పత్రాలకు మించి నామినేషన్లు వేయకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. నూతన ఓటర్ లిస్టు ఈ నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. స్టార్ట్ చేయొచ్చు.
అందరికీ నమస్కారం. ఏప్రిల్ 18వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 120 గూడూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా నేను ఫామ్ 1 నోటీస్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18, 2024. ఈ నామినేషన్స్ పత్రాలు దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25, 2024. నామినేషన్ పత్రాల పరిశీలన ఏప్రిల్ 26, 2024. ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 29, 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓట్ల లెక్కింపు జూన్ 4, 2024. ఎన్నికల కోడ్ ముగింపు జూన్ 6, 2024. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యొక్క ఫామ్ 1లో నోటీసు పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషను మన 120 గూడూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు, మున్సిపల్ ఆఫీసెస్, తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అలాగే పోలీస్ స్టేషన్లు, డిఎస్పీ ఆఫీసు, సెబ్ ఆఫీసు, అన్ని చోట్ల ఆంగ్లము, ఇంగ్లీషు మరియు తెలుగులో కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ పబ్లిషన్ చేసి పబ్లికేషన్ సర్టిఫికేట్ని కూడా మేము తీసుకొని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 18, 2024 నిర్ణీత తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చును. ఈ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మరియు ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి. ఈ నామినేషన్ పత్రాలను అభ్యర్థి నేరుగా కానీ తన ప్రతిపాదకుడు ప్రపోజల్ ద్వారా కానీ సమర్పించవచ్చు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా ఇవ్వాలి. ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్స్ వేయకూడదు. నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థి 1+4 మొత్తం 5 మంది ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ పత్రాల్లో ఆన్లైన్లో సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ పత్రాలను ఆర్ఓకి తర్వాత భౌతికంగా కూడా పర్సనల్గా ఇవ్వాలి. దీనిలో భాగంగా నామినేషన్ పత్రాలతో పాటు ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. ఈ స్టాంప్ పేపర్కు సంబంధించిన ఈ లయబిలిటీస్, అసెట్స్ సంబంధించి నోటరీ ద్వారా వాళ్ళు నోటరీ చేసి సమర్పించాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజు నుంచి ఈ ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క వ్యయాన్ని తన ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసి జూన్ 6, 2024 నాటికి ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈ ఎన్నికల తుది ఓటర్ల జాబితా జనవరి 2024 తేదీన ప్రచురించడం జరిగింది. ఆ రోజు నుంచి ఏప్రిల్ 14 అంటే ఈ నెల 14వ తేదీ వరకు వచ్చిన క్లెయిమ్స్ అన్నింటినీ కూడా వాటిని 1/4/2024 అర్హత తేదీగా దీన్ని నిర్ణయించి వాటికి సంబంధించిన ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా ఏప్రిల్ 25వ తేదీ ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టు కూడా 40 కాపీలు అందుబాటులో ఉంటాయి. ఇవి మన జాతీయ పార్టీలు, స్టేట్, జాతీయ మరియు రాష్ట్ర రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పార్టీస్ కంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఓటర్ లిస్ట్ కావాలన్న వాళ్ళు
మనకు తహసీల్దార్ ఆర్ఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఒక పేజీకి ₹2 చొప్పున ఈ చెల్లించి ఈ ఎలక్టోరల్ ఓటర్ జాబితా పొందగలరని ఆశిస్తుంది. రానున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గూడూరు ఎమ్మెల్యేగా మేరిక మురళీధర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీ తనయుడు డాక్టర్ మేరిక రేవంత్ చక్రవర్తి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని నార్త్ గిరిజన కాలనీ, దళితవాడ, పాలగుంట ప్రాంతాల్లో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మేరిక రేవంత్ చక్రవర్తి హాజరయ్యారు. మేరిక రేవంత్ చక్రవర్తి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి పట్టణంలోని చేపట్టిన ప్రచారానికి అడుగడుగున నీరాజనాలు పలుకుతూ మంగళ హారతులతో, మంగళ వాయిద్యాలతో, తప్పట్లు, బాణసంచా వేడుకలతో ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వైకాపా మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నారా లేదా అని అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేరిక రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ కోట పట్టణం నల్లపరెడ్డి కుటుంబానికి అడ్డాగా ఉందని, ఎన్నికల ప్రచారంలో మహిళలు అడుగడుగున నీరాజనాలు పడుతూ ఆయనకు ఘన స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గూడూరు ఎమ్మెల్యేగా మేరిక మురళీధర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, షేక్ మోబిన్ బాషా, సర్పంచ్ ఇంట్ల వెంకటరమణమ్మ, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టారా? ఈరోజు జగన్ గారిని చూసి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను, ఒక ఇంట్లో ఇద్దరికి అమ్మఒడి ఇస్తాను, ఇటువంటి కళ్ళబుల్లి అబద్ధాల మాటలు చెప్పడానికి ఈరోజు చంద్రబాబు మీ ముందుకు వస్తున్నారు. పెన్షన్లు కూడా మీ ఇంటికి వాలంటీర్ల ద్వారా ప్రతి 1వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో మీ ఇళ్లకు పంపించాడు. మొన్న ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేసి వాలంటీర్లని అందరూ పక్కన పెట్టించారు. ఆ ఒక్కరోజు ఈ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు పాపం ఎంత ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాత రోజుల్లాగా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు శ్రమించాల్సి వచ్చింది. మళ్ళా మీ ఇళ్ళకు వచ్చి వాలంటీర్ వ్యవస్థ వచ్చి మీ 1వ తేదీ ఉదయాన్నే 5 గంటల మీ తలుపులు తట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఇవన్నీ మనకి మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇంకోటి, 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18,000 రూపాయలు కుమారుడు రేవంత్ చక్రవర్తి తాను ఓపికగా ఏ సమస్య చెప్పినా వింటాడు. గత 5 సంవత్సరాలు మనం గెలిపించుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికి కూడా తెలుసు. కానీ ఈ మంత్రులను పట్టుకొని, ఎంపీలను పట్టుకొని కొన్ని గ్రాంట్లు తెచ్చుకొని మనం అభివృద్ధి చేసుకున్నాం మన గ్రామాన్ని. స్థానికంగా ఏ సమస్య వచ్చినా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. పార్టీలకు అతీతంగా ఏ వ్యక్తి వచ్చి నన్ను ఏ సహాయం కోరినా ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు చేస్తూ వస్తున్నాను. గతంలో మా నలుగురు తాతలు ఈ ఊరికి ఎప్పుడు అండగా ఉంటూ వచ్చారు. దాని తర్వాత మా నాన్నగారు అండగా ఉంటూ వచ్చారు. వాళ్ళు చనిపోయిన తర్వాత నేను మీకు ఎప్పుడు అండగా ఉంటూ వస్తున్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా మీకు అండగా నిలిచి నా వంతు సహాయం చేయడానికి కృషి చేస్తూ వస్తున్నాను. ఈ ఎలక్షన్స్ నాకు చాలా కీలకమైనది. ఎందుకంటే నేను కూడా మంచి మెజారిటీ తెచ్చి చూపించాలని ఇక్కడ మొన్న ఈ మధ్య ఎంపీ ఎలక్షన్స్లో కాస్త మనం 30 ఓట్లు మెజారిటీ తగ్గినాం. అది ఏ కారణంతో మనకు అర్థం కాలేదు. 5% ఉద్యోగాలు మన స్థానికులకు ఇవ్వాలని చెప్పి
జీవో కూడా పాస్ చేశారు. కాబట్టి ఏ పరిశ్రమ వచ్చినా కూడా మన ప్రాంత ప్రజలకి ఉద్యోగ సదుపాయాలు కూడా కల్పించే దాంట్లో జగనన్న ముందుంటాడని కూడా మీకు తెలియజేస్తున్నాను. మన గురించి, మన కుటుంబాల గురించి ఇంత ఆలోచించే వ్యక్తి ఎవరున్నారని ఒక్కసారి మీ మనస్సాక్షికి ప్రశ్నించుకోండి. జగనన్న పోగొట్టుకుంటే మళ్ళీ ఈ జిత్రుమార్ లెక్కలన్నీ ఒకటై ఉన్నాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఒక ఆయన, చంద్రబాబు ఒక ఆయన, బీజేపీ ఒక ఆయన, 2014 నుంచి 19 దాకా ఇదే కూటమి ఉండింది. మర్చిపోబాకండి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేస్తాడు. చిరంజీవి అంటే నాకు కూడా ఇష్టమే. సినిమా వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో మనకి ఎవరు అందుబాటులో ఉన్నారు, మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మనం వేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి. మీ ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి వచ్చి మేరీ మురళనికి ఎమ్మెల్యేగా, ఇంకోటి గురుమూర్తి అన్నకి ఎంపీగా వేసి మంచి మెజారిటీతో మీరు గెలిపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఇబ్బందిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు అదే వ్యక్తి బీజేపీకి వెళ్ళి మళ్ళీ మీ దగ్గర ఓటాడడానికి వస్తున్నారు. మీరు చెప్పండి, ఇది ఆగిపోయింది, మా జీవితాలు ఆగిపోయాయంటే కారణం నువ్వే వరప్రసాద్, నువ్వే పాసం సునీల్ కుమార్ అని వాళ్ళకి చెప్పండి. మా బతుకు మేము మార్చుకుంటాం, మేరీ మురళీధర్ గారు మా బతుకు మారుస్తారు, ఆయన మా బతుకులో మేము కలుపుకున్నాం, ఆయన మా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ సభ్యుడినే శాసనసభ్యుడిగా గెలిపిస్తామని ఒక మాట చెప్పండి. మీ అందరి ప్రశ్నకి ఒకటే సమాధానం. మీరు ఇబ్బంది చూసారా, మా ఇంటికి రండి. మీ ఇబ్బందికి రాకుండా, మీ ఇంటికి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా, మా నాన్నగారు చూసుకుంటారు. నాకు కావాల్సిన ఆస్తి మీ అందరూ, నాకే భూములొద్దు, మా నాన్నగారు ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకోవట్లేదు, మీ అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. రేవంత్ కుమార్ కూడా డాక్టర్ చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలనో ఇంకోటి చేయాలనో కాదు. మంచి ఆలోచనతో వాళ్ళ నాన్నకి అండగా నిలబడుతూ ప్రజాసేవ చేయడానికి ఈ అబ్బాయి కూడా ముందుకు వస్తున్నాడు. ఫ్యాన్ గుర్తుకి మన ఓటు. మాట్లాడిన ముఖం మీద చిరునవ్వు పోనివ్వదు. అలాంటి వ్యక్తితో పాటు ఆయన పక్కన నిలబడటం ఇవాళ అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆయనతో కలిపి ప్రచారం చేయడం అందరికంటే ఇంత సంతోషంగా ఉంది. నాతో ఉన్న ప్రతి ఒక్కరు క్షమించాలి, శరీరం బాగాలేదు, గొంతు సరిగ్గా రావట్లేదు, రోజు తిరుగుతున్నాను, కాస్త గొంతు బాగాలేదు, క్షమించండి. మురళీధర్ గారు కూడుకుని మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నాకు పండగ వాతావరణం నిన్న కాదు ఇవాళ కనపడుతుంది. ఇక్కడ శ్రీరాముడు కనిపిస్తున్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భూమి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు పాంప్లెట్ తీసుకోవడం కాదు, వాళ్ళు వచ్చి నాకంటే ముందు నాకు నమస్కారం చెప్తున్నారు. నా వయసు ఎంతండి, చిన్న పిల్లాడిని. నాకు వాళ్ళు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేయాలనుకున్న చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఓటు అడగకంటే ముందే కూడా మేము మీకే ఓటేస్తాం, మా మనిషికి నువ్వేంటి ఓటు అడిగేదని అంత ప్రశ్నిస్తున్నారంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు, కళ్ళల్లో దాచుకున్నారు. మేరీగా మురళీధర్ గారు పార్టీల కోసం, పదవుల కోసం, ప్రలోభాల కోసం పనిచేసే వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఇప్పటిదాకా పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం చూశారు. మేరీగా మురళీధర్ గారిని గెలిపించండి, ప్రజల వ్యామోహం చూస్తారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడే వ్యక్తి మేరీగా మురళీధర్ గారు. మా నాన్నగారు కంటే కూడా మీ అందరి అన్నగారు ఆయన. ఇంటి వరకే మా నాన్నగారు, బయటంతా మీ అన్నగారు. నేను ఆయన కార్యకర్తని, ఆయన భక్తుడిని. నేను ఇది ఆయన కోసం చేస్తున్న ప్రచారం కంటే కూడా మీ అందరి కోసం చేస్తున్న పూజ అనుకుంటున్నాను. మీకుండే తిష్టి పోవాలి, మీకుండే కష్టం పోవాలి, మీ ఇంట్లో మీ కంటి చుక్క కారకూడదు, మీ ముఖంలో నవ్వు మాత్రమే ఉండాలి, మీ ఇంట్లో సంతోషం మాత్రమే ఉండాలి. కష్టం అనే పదం కోట బయట ఉండాలి, కోట లోపలికి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోట అని బల్ల గుద్ది మనం అందరం చెప్పినట్టు, ఇది నల్లపరెడ్డి మాట అని మనం ఓటేసి చెప్పినట్టు. మీ అందరి వ్యక్తి మేరీ మురళీధర్ గారు, వాళ్ళందరూ ఆస్తి వీళ్ళందరూ. వినోద్ అన్న నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆయన ఎంతో కష్టపడతారు, ఎన్నో అవమానాలు. నాపై పలుమార్లు విమర్శలు చేసిన వారిపై నేను ప్రతి విమర్శలు చేయలేకపోవడానికి కారణం మీ పెద్దలు చేసిన గౌరవప్రదమైన రాజకీయాలేనని గూడూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించారు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాషం సునీల్ పై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పాషం సునీల్ కుమార్ స్పందించారు. కోట, వాకాడ్లో నల్లపరెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు అంటే ఎంతో గౌరవమని, అయితే నాలాంటి చిన్నస్థాయి నాయకులను విమర్శించే ముందు కొంచెం ఆలోచించాలని సూచించారు. మీ తండ్రులు చేసిన నిస్వార్థ రాజకీయాలకు నేను కట్టుబడి ఉన్నానని, నేను మాపై విమర్శలు చేసే స్థాయి మీరు తెచ్చుకోవద్దంటూ పాషం సునీల్ కుమార్ తనదైన శైలిలో సున్నితంగానే హెచ్చరించారు.
వాకాడు గ్రామంలో ఎలాంటి స్వార్థ రాజకీయాలు నేనెప్పుడూ చేయలేదని, మీ తండ్రి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరుతో ఓ కాలనీని నిర్మించానని తెలుసుకోవాలని హితవు పలికారు. నేను మీ గురించి మాట్లాడడానికి పెద్ద సమయం పట్టదని, మీ కుటుంబ పెద్దలను గౌరవించే మాపై విమర్శలు చేయడం పద్ధతి కాదన్నారు. ఇకపై నాపై విమర్శలు చేసే ముందు కొంచెం ఆలోచించుకోవాలని గౌరవంగా నమస్కారాలతో తెలియజేస్తున్నానని చెప్పారు. సుష్మారెడ్డి గారు ఆ వేడికి పోదు. వాళ్ళ నాన్నగారు పుట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ, ఆమె రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆమె మీరు ఎన్ని ప్రజలు చేసినా ఆమె ఎక్కడికి పోయే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ లేదు. ఆమె గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఒకసారి తెలియజేస్తాను. గెలుపు కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాము. మా పంచాయతీ అధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం మా అన్నగారికి. అడ్డంకులు ఎదురైనా తిన్నెలపూడి పంచాయతీ, మేజర్ పంచాయతీ తిన్నెలపూడి పంచాయతీ మా సునీల్ అన్న గెలుపు కోసం మేము కృషి చేస్తామని ఈరోజు ప్రెస్ మీట్లో ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఏ పార్టీ మారేది లేదు. మా బ్లడ్లోనే ఉంది టీడీపీ. మా నాన్నగారు 30 ఏళ్ళు ఉండి జగన్ మీద నిలబడ్డారు. అదేవిధంగా మా ఊపిరి రోజు ఇదే పార్టీ. మా అన్న కోసం, ఆయన గెలుపు కోసం ఎల్లవేళ్ళ కృషి చేస్తామని హామీ ఇస్తాం. ఓకే బ్రదర్, ఈ యొక్క అవకాశం వచ్చింది. మరోసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకొని సేవ చేసే వాళ్ళకి ఓటేయాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము రాజకీయంగా ఎప్పుడు కూడా రాజకీయ కుటుంబాల మాట్లాడతాం. మమ్మల్ని మాట్లాడినా నన్ను మాట్లాడినా కూడా ఒక పెద్ద నన్ను మాట్లాడాడు వాకాడులో. నన్ను మాట్లాడినా నేను మాట్లాడగలుగుతా, కానీ వాళ్ళ కుటుంబాలకు గౌరవిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇక్కడ మరీ ఎక్కువ మాట్లాడితే కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. ఇంకా చిన్నపిల్లలు మాట్లాడుకోవడం ఎంత సమంజసం ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేనైతే వాళ్ళ మీద గౌరవంతో ఇప్పుడు దాకా కూడా ఏం మాట్లాడినా. మీరు చేసేటప్పుడు మీరు చేసి ఈ రోజు నన్ను టార్గెట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ రోజు వరకు కూడా ఒక మాట్లాడినప్పుడు తిట్టినా మీరు నేనేం మాట్లాడను. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరేదో ప్రజలకు తెలుసు. నేను జనార్దన్ రెడ్డి కాలనీ కట్టించా వాకాడులో, ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ చెప్తున్నా. కాలనీ కట్టించే ఎందుకంటే ఆ కుటుంబం మీద గౌరవం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ గౌరవించే వాళ్ళని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆలోచించుకోమని చెప్పి మాట్లాడమని చెప్పి పెద్దలకి గౌరవంగా నమస్కారం పెట్టి తెలియజేస్తున్నా. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడ్లో మాజీ జెడ్పీటీసీ బద్దిన ప్రమీల నివాసంలో టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం. మండల ప్రజల కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన వరప్రసాదరావు. వైసీపీ గెలిపే లక్ష్యంగా యువనేత ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రచారం. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. గూడూరు ఎమ్మెల్యేగా మేరిక మురళీధర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కోట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మేరిగా రేవంత్ చక్రవర్తి. ఫామ్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి. నేటి నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని వెల్లడించిన కిరణ్ కుమార్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.